హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్ము హియర్. మీలో ఎంతమందికి చించిగురు అంటే ఇష్టం? నాకైతే ఎర్ర చించిగురు అంటే చాలా ఇష్టం, కానీ దీని ప్రాసెస్ కొంచెం పెద్దది. చించిగురు కర్రీ చేసుకోవడానికైతే కడుక్కోవచ్చు, లేదు స్టోర్ చేసుకుంటామంటే అసలు కడగకూడదు. అలా చించిగురు మొత్తాన్ని ఆ వీడియోలో చూపిస్తున్నట్టుగా నలిపేసుకోవాలి. ఇప్పుడు నలిగిన ఈ చింత చిగురిని మేము స్టోర్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ స్టోర్ చేసుకొని చించిగురిని కర్రీ వండుకుంటున్నాం ఇవాళ. ఇలా కాసేపు ఫ్యాన్ గాలికి ఎండనిచ్చేసి అందులో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే. 1 year వరకు ఉంటుంది. పొయ్యి మీద కడాయి పెట్టుకొని తాలింపు వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేగే వరకు తిప్పుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగిపోగానే మన దగ్గర నుంచి చించిగురు వేసుకోవాలి. చించిగురు ఫ్రై అయ్యేదాకా తిప్పుకొని ఫ్రై అయ్యాక ఆల్రెడీ మేము స్టోర్ చేసుకొని వేసుకున్నాం కాబట్టి సాల్ట్ వేయలేదు, అందులో వేస్తాం కాబట్టి ఓన్లీ పసుపు కారం వేసుకున్న పసుపు కారం కూర అంతా పట్టేలాగా బాగా తిప్పేసుకుంటే మంచి చించిగురు